పునరుద్ధాన శక్తిని ఎప్పుడు నీవు జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు నీ దుఃఖమును దేవుడు నాట్యముగా మారుస్తాడు. గుండెల్లో, హృదయములో ఆనందాన్ని కలుగు చేస్తాడు. మానసికమైన రుగ్మతల నుంచి విడిపిస్తాడు. పునరుద్ధాన శక్తి ద్వారా స్వస్థతనిస్తాడు. పునరుద్ధాన శక్తి ద్వారా విడుదలను కలుగు చేస్తాడు. పునరుద్ధాన శక్తి ద్వారా సమస్తమును నీ పట్ల ఆయన సాధ్యము పరచగలుగుతాడు. పునరుద్ధాన శక్తి దుఃఖమునంతా కూడా ఏం చేస్తుంది? మొట్టమొదటిగా దూరం చేస్తుంది. హృదయములో ఏ దుఃఖమున్నా దానిని దూరం చేసేది పునరుద్ధాన శక్తి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా, నీ పునరుద్ధాన శక్తి ద్వారా నా దుఃఖమును దూరపరచు. నీ పునరుద్ధాన శక్తి ద్వారా నా గుండెలు బరువెక్కువైపోయిన నా స్థితి నుంచి తేలిక చేయి. నీ పునరుద్ధాన శక్తి ద్వారా నా కుటుంబంలో స్వస్థతనివ్వండి. నీ పునరుద్ధాన శక్తి ద్వారా నాకు నెమ్మదినివ్వమని నీవు అడగగలిగితే ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకొని నువ్వు బయటికి వెళ్ళబోతా ఉన్నావు. నువ్వు ఆమేన్.